అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ తులాకాశదశి శుభాకాంక్షలు. ఈరోజు మన పాత సింగరాకొండ పంచాయతీలో ఉన్న మల్లికార్జున నగర్లో తోబుట్టుకు చిరుకానుక అనే ఒక కార్యక్రమంతో నా తోబుట్టులందరికీ మన ఫౌండేషన్ ద్వారా చీరలు అట్లాగే డ్రెస్సులు పంచడం జరుగుతుంది. మన దాత వచ్చేసి మన యువనేస్తం ఫౌండేషన్లో నెంబర్ అయిన మన తమ్ముడు ముప్పూరి వెంకటేశ్వరులు తమ్ముడు. వీళ్ళ అమ్మగారు దాత. మనకి గత కొద్ది కాలం నుంచి మన ఫౌండేషన్కి అండగా ఉంటా ఉంది అక్క. వచ్చేసి అమ్మ పేరు వచ్చేసి ముప్పూరి విజయలక్ష్మి. దయచేసి గమనించండి. ముఖ్యంగా సహాయం చేసేవాడు దేవుడు, అలాగే అందుకునే వాళ్ళు కూడా మనకు దేవుడితో సమానం. ఎట్లయితే మన తమ్ముడు ముందుకొచ్చి ఇలాంటి నిరుపేద కాలనీలో తోబుట్టుకు చిరుకానుక అనే కాన్సెప్ట్ చూడు ఎలా ఉందో. మనకు తోబుట్టు అంటే మన తల్లిదండ్రులు కడుపున పుడితే కానీ తోబుట్టులు కాదు. మనల్ని ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన తోబుట్టులతో సమానం. ముఖ్యంగా మా కార్యక్రమాలకు సపోర్ట్ చేసే దాతలందరికీ శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా చిన్న విషయం ఏంటంటే యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలు, అనాథ శవాలకి అంత్యక్రియలు, రక్తదానాలు, ఎవరికైనా హెల్పింగ్ నేచరు, అన్నదాన కార్యక్రమాలు ఏదైతే సొసైటీకి దూరమైనాయో ఆ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అట్లాగే మా ఫౌండేషన్లో ఉన్న తమ్ముళ్ళు ఎవరైనా తలబిరుసుగా తెలిసి తెలియని తప్పులు చేస్తే దానికి శిక్ష కూడా ఎంత దారుణంగా ఉంటుందో నిన్న ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియో ఎంతో మంది సోదరులు విడిగా మేము సేవా కార్యక్రమాలు చేస్తే ఓ 10 మంది 20 మంది షేర్లు కొడతారు. దాంట్లో నేను ఒకరిని కొడుతున్నానని చూసి 100 మందికి షేర్లు చేశారు. దయచేసి గమనించండి. సొసైటీలో తల్లిదండ్రులకి కూడిపెట్టని వాళ్ళు కూడా మా గురించి మాట్లాడే స్థాయికి ఎదిగో అంత అవసరం లేదు. ఎవడైతే సేవా దృక్పథంతో ఉంటాడో వాడనే మాటకి మేము తల వంచుతాము. అలాగే ఎవడైతే తలబిరుసుగా మాట్లాడతాడో వాడి నరాలు కట్ చేయడానికి కూడా యువనేస్తం ఫౌండేషన్ వెనకాడదు. నరాలు కట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్కి కూడా సరెండర్ అవుతాం. ఎందుకంటే చట్టం తన పని చేయాలి, చట్టానికి గౌరవిస్తాము. విచిత్ర రహితంగా ఎవడైతే ఉద్యోగాల కోసం తల్లిదండ్రులను కొట్టి చంపిన విచిత్రమైన కొడుకులకు ఒకటే చెబుతున్నా, మీ విలువలు మీ దగ్గర పెట్టుకోండి. అంతేగాని ఒక్కసారి యువనేస్తం ఫౌండేషన్లో చేసే సేవలని అలాగే నా తమ్ముళ్ళు కానీ కించపరిస్తే మీ నరాలు కట్ చేస్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేసే నా తమ్ముళ్లకు అలాగే దాతలకు, ఇలాంటి పేదల కాలనీలో ఉన్న నన్ను ఆదరించే నా తమ్ముళ్ళందరకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు యువనేస్తం ఫౌండేషన్.